హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే మెంతి పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, లంచ్ బాక్స్ కోసం ఇది చాలా బాగుంటుందన్నమాట. రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత పొడవుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగలకుండా ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మెంతికూర, కొత్తిమీర, పుదీనా ముందుగానే కడిగి పెట్టుకున్నాను అనమాట. నేను అదంతా ఇందులో వేసుకుంటున్నాను. నేను చిన్న చిన్న కట్టలు 5 మెంతికూర తీసుకున్నాను, 2 కొత్తిమీర, 1 పుదీనా తీసుకున్నాను అనమాట. ఇవంతా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటంతా బాగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ ఆకుకూరలన్నీ బాగా మగ్గేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మగ్గాలన్నమాట. బాగా మూత పెట్టుకోకుండా ఈ విధంగా మగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరల్ని మనం మూత పెట్టుకోకుండానే మగ్గించుకుంటామన్నమాట. తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నేను గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నాను. దానికోసం 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని ఈ నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరిగిపోవాలన్నమాట. ఇప్పుడు 1.5 గ్లాసు బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకుని వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా రైస్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మెంతి పులావ్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. మెంతి కూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్కి చాలా మంచిది. ఇందులో షుగర్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. అలాగే హార్ట్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని రెడ్యూస్ చేస్తుందన్నమాట. ఇందులో ఐరన్, సెలీనియం, కాల్షియం, మ్యాంగనీస్, మినరల్స్, జింక్ వంటి పోషకాలున్నాయి. అందువల్ల హెల్త్ ఇష్యూస్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఈ మెంతికూర మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందన్నమాట. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. మొత్తం మీద మెంతికూర తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అందుకని వారానికి ఒక్కసారైనా మెంతికూర తీసుకోవాలి. చూసారా, రైస్ అంతా వాటర్ లేకుండా దగ్గర పడింది. దీన్ని గంట పెట్టి ఊరికే కలిపితే మెత్తగా అవుతుందనేసి
అలా పొర్లించుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా అయ్యిందో రైస్. ఎంతో టేస్టీగా ఉండే మెంతి పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఎంతో టేస్టీగా ఉండే మెంతి పులావ్ రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.